అరబ్ రాచరిక ప్రభుత్వాల స్వార్థం, అగ్రరాజ్య అధినేత నిర్దయ, దేశీయుల మధ్య కత్తి వైరం కారణంగా ఎడతెగని సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్రికా దేశం సూడాన్, గాజా, ఉక్రెయిన్ యుద్ధాలతో తల్లడిల్లుతున్న అంతర్జాతీయ సమాజం ఈ ఆఫ్రికన్ అభాగ్యుల దుస్థితిని పూర్తిగా ఉపేక్షించడం నేటి ప్రపంచ విస్మయకర విషాద పోకడకు ఒక తార్కాణం. 19వ శతాబ్దంలో ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఆవిర్భవించి 20వ శతాబ్ది ప్రథమార్థంలో ఆంగ్లో ఈజిప్షియన్ ఉమ్మడి పాలనలో ఉండి 1956లో వలస పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన సూడాన్ తన 69 ఏళ్ల అస్తిత్వంలో మరే ఆఫ్రికన్ దేశం కంటే ఎక్కువసార్లు తిరుగుబాట్లను చవిచూసింది. 2019లో సంభవించిన తిరుగుబాటులో 1989 నుంచి నిరంకుశ పాలన చేసిన ఒమర్ అల్ బషీర్ పదవీభ్రష్టుడయ్యాడు. ఆయన స్థానంలో అధికారంలోకి వచ్చిన పౌర సైనిక ప్రభుత్వం సుస్థిర ప్రజాస్వామిక పాలనను అందిస్తామని హామీ ఇచ్చింది. అయితే జనరల్ అబ్దెల్ ఫతా బుర్హాన్ తన సహచర పౌరపాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. ఇందుకు అతడికి సహకరించిన వ్యక్తి హెమెట్తీగా ప్రసిద్ధుడైన పారామిలిటరీ దళం ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అధిపతి మొహమ్మద్ హమ్దాన్ డగాలో. అయితే ఆ తర్వాత ఇరువురి మధ్య అధికారం కోసం ప్రారంభమైన పెనుగులాట ఫలితమే 2023 నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధం. తత్పర్యవసాన మానవతా సంక్షోభం. ఆఫ్రికాలో చమురు ఉత్పత్తి దేశాల్లో సూడాన్ అగ్రగామిగా ఉండేది. చమురు విక్రయాలతో అపారంగా సమకూరిన ధనరాశులతో కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు బషీర్ పూనుకున్నాడు. అందులో భాగంగా $10,000 కోట్ల వ్యయంతో నైలు నదిపై డ్యాముల నిర్మాణాన్ని చేపట్టాడు. ఆ కార్యక్రమం పూర్తయ్యేలోపే దక్షిణ సూడాన్ ప్రజలు తిరుగుబాటు చేసి స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. చమురు నిక్షేపాలు ఉన్న ప్రాంతాలన్నీ దక్షిణ సూడానువే కావడంతో కొత్త ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణ ప్రయత్నాలకు తీరని విఘాతం కలిగింది. చమురు ఆదాయం లేకపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. ఆఫ్రికాలో మరే దేశంలో కంటే అధికంగా ఉన్న బంగారు గనులకు నెలవైన పశ్చిమ సూడాన్లో తనతో విభేదించిన తెగలను అణిచివేసేందుకు ప్రైవేటు మిలీషియాలను బషీర్ సృష్టించాడు. అటువంటి ఒక ప్రైవేట్ సైన్యం నుంచి ప్రభవించిందే ప్రస్తుతం హెమెట్తీ నాయకత్వంలోని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్. బంగారు గనులు ఉన్న పశ్చిమ సూడాన్లో హెమెట్తీదే రాజ్యం. తన పారామిలిటరీ దళాన్ని జనరల్ బుర్హాన్ నేతృత్వంలోని సైన్యంలో విలీనం చేసేందుకు తిరస్కరిస్తూ వచ్చిన హెమెట్తీ గత మంగళవారం నాడు తన నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో గవర్నమెంట్ ఆఫ్ పీస్ అండ్ యూనిటీని ఏర్పాటు చేశాడు. పక్షం రోజుల క్రితం తన పారామిలిటరీ అధీనంలో ఉన్న దేశ రాజధాని ఖార్టూమ్ను జనరల్ బుర్హాన్ సైన్యానికి కోల్పోయాడు. అయినప్పటికీ తమ ప్రభుత్వమే సూడాన్ ప్రజల నిజమైన ప్రతినిధి అంటున్న హెమెట్తీ బుర్హాన్తో రాజీకి ససేమిరా అంటున్నాడు. 2 సంవత్సరాలుగా ఈ ఇరువురి సైన్యాల మధ్య సూడాన్ కకావికలమైపోయింది. తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాచరిక ప్రభువులు ఈ ప్రత్యర్థుల్లో చెరొకరికి కొమ్ముగాస్తూ అంతర్యుద్ధ పరిస్థితిని మరింత విషమింపజేస్తున్నారు. అంతర్యుద్ధంతో నెలకొన్న విపత్కర పరిస్థితులు ప్రపంచంలోని అత్యంత భయంకరమైన ఆకలి సంక్షోభం అని ఐక్యరాజ్య సమితి అభివర్ణించింది. 3 కోట్ల మందికి పైగా సూడానీలు మానవతాపూర్వక సహాయంపై ఆధారపడి ఉన్నారు. లక్షలాది కుటుంబాలు సర్వం కోల్పోయాయి. అనేక లక్షల మంది ఇరుగు పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. హెమెట్తీ నేతృత్వంలోని పారామిలిటరీ దళాలు పాల్పడిన అకృత్యాలు యుద్ధ నేరాలే అని పరిశీలకులు ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రపంచ ప్రజలకు మానవతాపూరిత సహాయాన్ని సమకూర్చే యుఎస్ఎయిడ్ కార్యకలాపాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా నిలిపివేయడంతో సూడాన్లో సహాయక చర్యలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో సూడాన్ ప్రజల అవస్థలు మాటల్లో చెప్పలేని విధంగా మిక్కుటమయ్యాయి. అమెరికా నిర్దాక్షిణ్య నిర్ణయం సూడాన్ ప్రజలను వారి కర్మకు వదిలేయడమే అయింది. అభివృద్ధికి తోడ్పడే కీలక సహజ వనరులు ఉన్నప్పటికీ సూడాన్ రాజకీయంగా, ఆర్థికంగా పథభ్రష్టమవడం ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్య పద్ధతులు, సమాజంలో ప్రజాస్వామిక నైతికత అవసరమనే సత్యాన్ని ఎత్తిచూపుతోంది. కడుపు తరుక్కుపోయే కన్నీళ్ల విషాదగాథలు కళ్ల ముందుకు వచ్చినప్పుడు ఆ అభాగ్య గతులకు కనీస సానుభూతి, సహానుభూతి చూపడం విశాల ప్రపంచ విద్యుక్త ధర్మం.